लोग सब अच्छा है करके सोच रहा हूँ। नया बहन लोग भी आया, भाई लोग भी आया, बहुत अच्छा लग रहा है। कभी कभी हिंदी में भी वचन करने के लिए हम ये इस संदर्भ के बहुत दिन से इंतज़ार कर रहे हैं। इवन दो इंग्लिश में भी सर्विस में हम पार्टिसिपेट करने के लिए सबके साथ में प्रवचन करने के लिए यीशु मसीह की हर भाषा में हमको उनको स्तुति करना चाहिए। तो जो भी है, कोई भी हो, कोई भी సందర్భమైనా ఏ సందర్భమైనా మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి కొద్దిపాటి సమయాన్ని ప్రభు చిత్తమైతే సేవకులు ప్రకటించినట్టుగా ముందున్న రోజుల్లో మరి సోదరులు వారికి ఇచ్చిన ఆలోచన బట్టి మంచి ప్రేరేపణ బట్టి మరి సుదూర ప్రాంతాల్లో కూడా మరి పరిచయం ముందుకు తీసుకెళ్ళడానికి సాహసానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పరిధితుల్ని మరి మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పాలిభాషలో ఉన్నాడు. మనకు కూడా దాంట్లో సమిధలుగా మనం ముందుకు వెళ్దాం పిల్లరా. మరి ఈరోజు చేరొచ్చు మీ అందరికీ కూడా మరొకసారి ప్రభుత్వ వందనాలు తెలుస్తున్నాను పిల్లరా. కొద్దిపాటి సమయాన్ని మరి సమయం ఎక్కువ అవుతుంది కనుక వాక్యదానంలోకి వెళ్దాం. గతించిన వారం రోజుల క్రితం ఒక స్పెషల్ ఒకేషన్ని అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారు. సో అలాంటి కరెంట్ అఫైర్స్ ఏది ఉన్నా కానీ కొద్దిపాటి సమయాన్ని వెచ్చిస్తేనే బాగుంటుంది. దాన్ని బట్టి మనం ఏదైనా నేర్చుకోవడానికి, ప్రభు గురించి, దేవుని గురించి ఆలోచించడానికి అవకాశం ఉంటుందని ఎక్కువగా తలుస్తాను. సో पिछले हफ्ता में हम लोग फादर्स डे सेलिब्रेशन किया था. आप लोग भी सेलिब्रेशन किया होगा. हिंदी तो समझते हैं ना? ఓకే, థ్యాంక్ గాడ్. చాలా సంతోషం పిల్లరా. ఫాదర్స్ డే గురించి మనం మాట్లాడుతూ అది అంతేందుకు పిల్లరా, మనం చాలా కుటుంబాలను విడిచిపెట్టి ఇండియా ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ దుబాయ్ ప్రాంతానికి వచ్చాం. దుబాయ్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితులు కొద్దిగా భయం ఉన్నప్పుడు మాటికి ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందేమో, తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని మాటికి మాట్లాడతాం. అదే పెళ్ళైన వాళ్ళు వచ్చారనుకోండి, అది మామూలుగా మాట్లాడడం, ఇక ఎక్కడ ప్రైవసీ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మరి మాట్లాడడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం, ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది ఒకవేళ కొంతకాలం గ్యాప్ వచ్చేసింది అనుకోండి పిల్లరా, తల్లిదండ్రులు అనే మాట ఏంటంటే కొత్తలో మాటికి ఫోన్ చేసేవాడివిరా, మాటికి ఫోన్ చేసేవాడివి ఈ మధ్య ఫోన్ చేయట్లేదంటే అమ్మ జాబ్ ప్రెషరు, అదిగా డాడీ జాబ్ ప్రెషరు, డ్యూటీ ఉండడం బట్టి, లేదా పెళ్ళైన తర్వాత నువ్వు మారిపోయావు, నువ్వు फोन లేదు ఏం లేదు. शादी करने के बाद में अपने पिता को भी माँ को भी फ़ोन करना ही बंद किया था. पहले बहुत बार फ़ोन करता था हम लोग दुबई आते ही. अगर शादी हो गई तो जॉब मिल गए तो करने में भी वक्त लग जाता है. कभी कभी एक ही दिन में 3-4 बार करता था. सुबह उठते ही ड्यूटी जाने से पहले करता था, बीच में ब्रेक टाइम में भी करता था, फिर उसके बाद में शाम को भी करता था. धीरे धीरे क्या होता है 2 दिन के बाद में, फिर आगे क्या होता है जब ये हॉलीडेज छुट्टी मिलते हैं तभी फ़ोन करने लग जाता है. అలాగే పరిస్థితులన్నీ ఎలా అయిపోతుందంటే పిల్లల కాలక్రమం అది కాదురా, నువ్వు నన్ను కంప్లీట్గా మర్చిపోయావు, నీ పిల్లమే ఎక్కువైపోయింది అనే మాటలు మనం వింటూ ఉంటాం పిల్లల. నీ భర్తకు చేసుకుంటావు, ఇప్పుడు అందరూ ముసలాళ్ళం అయిపోయావు, మమ్మల్ని పట్టించుకోవడం మానేసామని కుటుంబంలో ఎక్కువగా వింటూ ఉంటాం పిల్లల. అలా ఈ లోకంలో పిల్లల ఈ హడావిడి వాతావరణంలో అంతా కూడా కమర్షియల్ అయిపోయింది, మెకానిజం అయిపోయింది అంతా కూడా. ఇలాంటి దాంట్లో లోకంలో కన్న తల్లిదండ్రులని, భార్య పిల్లల్ని పట్టించుకునే స్థితిగతులు వెళ్ళిపోయాం. లోకంలోనే రక్త సంబంధాలతో మాట్లాడేంత అవకాశం కూడా చాలా మందికి లేదు పిల్లల. అలానే ప్రేమ లేదని చెప్పట్లేదు, ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ పెరుగుతున్న కొద్దీ కాలక్రమేణా మనిషి జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. हम लोग को ड्यूटी का प्रेशर की वजह से, काम की वजह से धीरे धीरे फ़ोन करना बंद कर देते हैं हम लोग. महीने में एक बार ऐसा बोलेगा तो हम लोग क्रिश्चियन होते तो क्रिसमस में एक बार कॉल करेंगे, और 2-3 साल के बाद में न्यू ईयर में एक बार कॉल करना चालू करेंगे. धीरे धीरे फ़ोन करना ही बंद करेंगे. क्यों? उसका ऊपर प्रेम नहीं है, एफेक्शन नहीं है, ऐसा कुछ नहीं है. धीरे धीरे क्या ये रिस्पॉन्सिबिलिटी बढ़ते ही फैमिली, वाइफ, बच्चा लोग ये सब करते ही फैमिली के ऊपर भरोसा करना, उसको फ़ोन करना, उसका देखभाल करना हम लोग भूल जाता है. लोग ऐसे इस दुनिया में ही इसी कारण से हम लोग उसको देखना, फ़ोन करना ही भूल जाते हैं. अगर सबका ऊपर यीशु मसीह है, भगवान है, అందరికీ పైన ఉన్నవాడు దేవుడు ఉన్నాడు కదా, మరి ఆయన పట్టించుకుంటామా పిల్లరా? ఈ లోకరీతిగానే తండ్రికి ఫోన్ చేయకపోతేనే వాడు ఫోన్ చేయడం మానేశాడు, ఒకప్పుడు మాటికి ఫోన్ చేసేవాడు అనేవారు. అలాంటి మనందరికీ పైన ఒక పరమ తండ్రి ఉన్నాడు పిల్లల. గతించిన వారంలో ఫాదర్స్ డే గురించి గొప్పగా మాట్లాడుకున్నాం. లేదా సోదరులు కూడా మనకు మంచి మాట చెప్పారు. తల్లి అంట తన బిడ్డను చంక పెట్టుకుంటుందంట, తను చూసే పరిధిలోనే తన బిడ్డ కూడా చూడాలనుకుంటున్నాడు. ఒక మంచి సామెత, లోక సామెత. తండ్రి అనుకుంటాడంట ఎక్కడ కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడ? భుజం మీద. ఎందుకు అనుకుంటున్నాడంట? ఉన్నతంగా చూడాలనుకుంటున్నాడు, అంటే తను చూసిన దానికంటే పైగా చూడాలనుకుంటున్నాడంట. మరి ఈ లోక రీతిగా ఆ రీతిగా ఆలోచిస్తూ ఉంటే పిల్లరా, పరమ తండ్రి ఏమనుకుంటాడు పిల్లరా?
అంటే కొంతకాలానికి మోసిన తండ్రిని మర్చిపోతాం, తన చంకన పెట్టుకున్న తల్లిని కూడా మర్చిపోతాం. ప్రేమ లేదని కాదు, పరిస్థితులు అలా ఉన్నాయి. లేదంటే మేము అలానే అంటారంటే మీకే వదిలేస్తున్నాం పిల్లరా. వాళ్ళు ఒక్కొక్కరు బాధ కలిగినప్పుడు, వారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఎంత అయితే ఏడ్చారో ఈరోజు అంతలో ఏడవట్లేదు. అలానే ప్రేమ లేదని చెప్పట్లేదు, కానీ కాలక్రమేణా రెస్పాన్సిబిలిటీ, వయసు పెరిగిపోతుంది, పిల్లలు, వారి భవిష్యత్తు, భర్త, భార్య, మనకున్న జాబుని బట్టి మనం మిగతా విషయాలలో ఇన్వాల్వ్ అయిపోయి దాని గురించి పక్కన పెట్టేస్తాం. నిజంగా చెప్పాలంటే ఇది అందరి జీవితంలో జరుగుతుంది పిల్లరా. మరి దేవుని విషయం పిల్లరా, అందుకని దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 18వ వచనం చూడండి పిల్లలు, త్వరగా వెళ్దాం. 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని मरचितिवी अंटो पिला। हम लोग धीरे धीरे सबको, अभी ये 7 वालों को ही भूल जाते, माँ पिता को भी भूल जाते, उसके ऊपर एफेक्शन नहीं है, लव नहीं है करके नहीं है। धीरे धीरे क्या होता है, हमारा रेस्पॉन्सिबिलिटी की वजह से हम लोग भूल जाते हैं, फोन करना ही बंद कर देते हैं। लेकिन भगवान ने की भी यही बात बोल रहे हैं, जैसा माँ पिता ने बोल देते शादी के बाद हमको फोन करना भूल जाता है, जैसा ऊपर वाला भी यीशु मसीह भी यही कहते हैं हमारे ऊपर बोल रहे हैं, आप लोग ने भूल गए हमको, हम लोग छोड़ दिया करके बोल रहे हैं। किसको छोड़ दिया था, वही बात कर रहे हैं। निन्नु कनिना कुमार ने, जिसने आपको जन्म दिया था उसी को आपने भूल गए करके बोल रहे हैं पिला। आपने ये बात को सोचेगा तो बहुत अच्छा लगता है। हम हिंदी में भी बहुत अच्छा लगता है, तेलुगु में भी बहुत अच्छा लगता है। నిజంగా చెప్పాలంటే బుర్ర బదలైపోతుంది పిల్ల. అంటే ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు దేవుడు అనిపిస్తుంది. నిన్ను కనిన నువ్వు దేవుణ్ణంట నువ్వు విసర్జించేసావంట, ఏదో విడిచిపెట్టడం కాదంట, ఇది నాకు అక్కర్లేదని దేవుని విడిచిపెట్టేసామంట పిల్లగా. లోకంలోనే అంతా కూడా మెకానిజం అయిపోయి ఉంటుంటే, బిజినెస్ లైఫ్లో పడిపోయి, పనులు, ఈ డబ్బు వ్యాపారం ఇదంతట్లో పడిపోయి మనం తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, భార్య పిల్లల్ని, రక్త సంబంధుల్ని, ఆత్మీయుల్ని, సావాసాన్ని మర్చిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఈ రీతిగానే మర్చిపోతుంటే, కళ్ళెదుట ఉన్న వీళ్ళనే మర్చిపోతూ ఉంటే ఈ కళ్ళకు కనిపించని దేవుని ఎవరు గుర్తు పెట్టుకుంటారు పిల్లరా? ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను కన్నీనోని, నిన్ను కన్నను, నేను నన్ను మర్చిపోయామంటున్నాడు పిల్లరా. మీకు ఎప్పుడైనా పిల్లరా అప్పుడప్పుడు ఫాదర్స్ డే రోజున మంచి మంచి కొటేషన్స్, మంచి మంచి క్యాప్షన్స్ వాట్సాప్లో పెట్టుకుంటాం, రీల్స్ చేస్తూ ఉంటాం. మీకు తెలిసిన 2 మాటలు చెప్పండి పిల్లల. ఒక తండ్రి గురించి, ఒక తల్లి గురించి ఇంకా బోల్డని చెప్పేస్తాం. ఒక ఆయన చెప్పేస్తాడు అనుకోండి, అంటే 100 దేవతలు వచ్చినా కానీ తల్లి రుణం తీర్చుకోలేమంట పిల్లల. ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే మాటలు దేవుని కూడా దాటేసాయి. అలాంటి దేవుళ్ళు అంటే 100 దేవుళ్ళు కలిసి వచ్చినా కానీ ఈ తల్లి రుణాన్ని తీర్చుకోలేంట పిల్లల. ఎక్కడ దేవుడు, ఎక్కడ తల్లిదండ్రులు పిల్లల. ఇంకొక మంచి మాట, ఒక రీसेंटగానే किसी ने लिखा हुआ है, उसका अच्छा सा लिखा हुआ, अपना जो बच्चे लोग खेलते ना, जी काइट खेलते ना, समझ में आ रहा है ना मेरी बात को? हाँ, काइट खेलते ना, तो काइट ने जो उस काइट को हम लोग है बोलते हैं, हम लोग गाली पटमंट मनमंट पिलारा, काइट मनमंट, दाన్ని ఎగిరేసేది తల్లి అంట, जिसने उड़ाते हैं वो माँ है बोल रहा है. जो काइट है हम लोग है, जिसने उड़ाते हैं वो माँ है बोलता, अपना माँ है. जिस दोनों का बीच में जो रस्सी है ना, वो बाबा है करके बोल रहा था, पिता है करके बोल रहा है. అద్భుతం అనిపించింది కదా పిల్లరా. అంటే గాలిపటం అంటే మనమంట, దాన్ని ఎగిరేసేది తల్లి అంట. ఈ రెండింటి మధ్యలో ఉన్న సంబంధము ఏంటంటే ఆ దారము మన తండ్రి అంట పిల్లరా. లోకంలో ఉన్నవాడే అంత అద్భుతంగా రాస్తూ ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడా దేవుల్లో ఉంటే ఇంకెంత అద్భుతంగా రాస్తుంటారు పిల్లరా. ఆ కనిపించని దారము మన తండ్రి అంటున్నాడు పిల్లరా. నిజమే కదా పిల్లరా. అది అంతెత్తులు ఎగురుతుందంటే గాలిపటకున్న గొప్పతనం కాదంట, ఆ ఎగిరేసే తల్లి గొప్పతనం కూడా కాదంట పిల్లరా. ఈ మధ్యలో కనుక దారం కనుక తెగిపోతుందంటే అది ఎక్కడో పడిపోతుంది పిల్లరా. దీనికి దానికి కనెక్షన్ ఉండదు, తల్లికి పుట్టిన బిడ్డకు కనెక్షన్ ఉండదు. తల్లులు బహుశా నొచ్చుకోవచ్చు కానీ ఇది మాత్రం వాస్తవం పిల్లరా. దేవుడు కూడా అదే అనుకుంటున్న పిల్లరా. అప్పుడప్పుడు మీ జీవితంలో ఒకసారి వెనక్కి తొంగి చూడండి పిల్లరా. నా జీవితంలో ఇది జరిగిందండి. మా తండ్రి కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు మన ఆశ్చర్యపడుతుంది. మా నాన్నగారు అండి ఆ రోజు చేసింది, ఆయన చేయకపోతే ఇది నాకు జరిగేది కాదని తండ్రి గురించి గొప్పగా మాట్లాడుకుంటారు పిల్లరా. దేవుడు కూడా ఇలాంటి జ్ఞాపకాలను బట్టి అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరుస్తూ ఉంటే, ये पिता का बारे में बहुत कुछ हम लोग बात करते रहते हैं. वो अच्छा है, वो नहीं है तो जिंदगी नहीं है. वो हमको अभी भी बोलते हैं ना. पिछले हफ्ते में भी अपना भाई लोग भी बोल रहा था, माँ जो करते वो सबको दिखता है, जो पिता जो करते पीछे किसी को नहीं दिखते करके बोल रहे हैं.
अभी हमारा सामने ही है, वो जो करते हैं हमको नहीं दिखता है, हमको किसी का भी नजर में नहीं आते ऊपर वाले, वो जो करते हैं किसी को भी उसका नजर भी नहीं है, అందాజా भी किसी को भी नहीं है. ఎవరు కూడా పరిహద్దుల్లో కూడా లేదు పిల్లరా. దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తారు పిల్లరా? ఒక ఆయన చిన్నప్పుడు పిల్లరా బిడ్డ అంటే పక్షవాతం అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా హాస్పిటల్స్ అంతా కూడా లేనప్పుడు పరిధుల్లో ఆ పోలియో వచ్చినప్పుడు అంటే పిల్లరా ఎవరు కూడా అంటే గ్రామాల్లో చిన్న ఒక నర్సు ఉండేదే, ఆమె దగ్గర మెడిసిన్స్ అయితే అందుబాటులో ఉండేవంట. ఆ బిడ్డనంట భుజాన వేసుకొని సైకిల్ మీద తొక్కుకుంటూ ఇంచుమించు 10-15 కిలోమీటర్లు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించేవాడంట. నువ్వు ఇప్పుడు ఇట్లా ఉన్నావురా, ఒకప్పుడు నీ పరిస్థితి అంతా కూడా బాగాలేనప్పుడు నేను నా భుజాల మీద తీసుకొని వెళ్ళిపోయినప్పుడు నీకు ఆ ట్రీట్మెంట్ ఆ టైంలో అందింది కనుక నువ్వు బ్రతికి రోజు నిలబడుతున్నప్పుడు ఆ మాటలు వింటుంటే, ఆ తండ్రి మాటలు వింటుంటే ఈ కుమారుడు కళ్ళలో నీళ్లు తిప్పుకొని ఏడుస్తూనే ఉన్నాడంట పిల్లలు. ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి అతను పెద్దోడైపోయి ఒక మంచి ప్రయోజకుడు అయినప్పుడు ప్రతిసారి నా తండ్రి ఆ రోజు ఇలా చేశాడని ఆ జ్ఞాపకాలన్నీ కూడా సమాజం మధ్యలోకి తీసుకొస్తున్న పిల్లలు. అలాగే నా అందరి జీవితంలో ఏదో ఒక సంఘటన ఉంటుంది పిల్లలు, నా తండ్రి అది చేశాడండి, నా తండ్రి అది చేశాడు. కాలక్రమం అనే పిల్లల పెళ్ళైన తర్వాత, ఇంట్లో ఆడపిల్ల పుట్టిన తర్వాత కానీ, కొడుకు పుట్టిన తర్వాత కానీ, మన స్థితిగతులన్నీ కూడా మారిపోయిన తర్వాత కొద్దిగా ప్రేమ అనేది ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతుంది. నా గురించి కూడా నా తండ్రి గురించి కూడా అద్భుతంగా అనిపించేది. అందరూ పడుకున్న తర్వాత అతను మోకలేసి ప్రార్థన చేసేవాడు ఇక్కడ గల్ఫ్లో ఉన్నప్పుడు. నేను అంటే కాలక్రమాన దూరం వ్యత్యాసం అయిపోయే వరకు వెళ్ళి కొద్దిగా తక్కువగా ఫోన్ చేయడము, తక్కువగా మాట్లాడడం అనేది జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయం పిల్లలు. ఆయన బ్రతుకున్నప్పుడు చాలా మట్టుకు మీరు కొన్ని సందర్భాల్లో వారితో మాట్లాడకపోయి ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కుడికలు కానీ ఇలాంటి జ్ఞాపకార్థ కుడికలు ఏర్పాటు చేసుకుని అనేకులు తెలియజేస్తున్నారు ఆయన గొప్పోడండి అని. वो जब भी जिंदा था हम कभी कभी भूल जाते हैं, बात करना ही भूल जाता है. अब खाना खाया नहीं खाया ये भी पूछना भूल जाता है. ये लोग जो छोड़ के जाने के बाद में हम उसको याद करते हैं. जब भी फादर्स डे आया, उसका जन्मदिन का डेट आया, तब याद करना चालू कर देता है. वो रहता तो हमारे लिए बहुत अच्छा होता था, ये हमारे लिए बहुत कुछ किया था. उनका जो इधर बैठता था, इसमें सोता था, वो सब इधर रख के उसके बारे में सोचने लग जाता है. ऐसे ही हर जगह में हम देखता रहते हैं. మన జీవితంలో కూడా ఇలాంటి మా బాగా వింటూ ఉంటాం పిల్లరా. కానీ తండ్రి కూడా ఒక ఇలాంటి మాటే మాట్లాడుతున్నాడు పిల్లరా. ఒక మంచి మాట చూద్దాం చూడండి పిల్లరా. మాలకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం త్వరగా చూద్దాం పిల్లరా. మాలకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అంటున్నాడు పిల్లలు. సరిపోతుంది అంటే ఒక తండ్రి ఒక మంచి ప్లేన్ చేశాడు, నన్ను సైకిల్ మీద మోసుకొని వెళ్ళిపోయి నాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎక్కడ నిలబడినా ఆ తండ్రి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. అలాంటి సందర్భాలే, అలాంటి సిచ్యువేషన్సే దేవుడు కూడా అదే అంటున్నాడు. అంటే నీ తండ్రిని అంత పొగుడుతుంటుంటే నువ్వు ఏ చేతినైతే పట్టుకొని నువ్వు నడిచావో, నిన్ను ఏ గాలిపటాన్ని ఎగిరేయడానికి దారంలాగా ఉపయోగపడింది ఈ తండ్రి ఉన్నాడో, ఆ తండ్రిని అంతగా ఆకాశం ఎత్తున నువ్వు చూపిస్తూ ఉంటే నీ తండ్రిని ఏలు పట్టుకోవడానికి నిన్ను ఏలు పట్టుకునేలా చేసింది నేను కదా, ఆ రెండు చేతుల్ని కలగజేసింది నేను కదా, ఇద్దరిని పుట్టించింది నేను కదా, నేను పరమ తండ్రిని కదా. अब दोनों के लिए जीवन दिया मैं ही है ना, आपको बेटा के लिए बाबा के लिए मैंने साथ दिया था, मैं देखा था, इसके लिए आप लोग जिंदा था, आप लोग इधर जीवन गुजार दिया था. आपको पिता के बारे में बहुत कुछ बोलने लग गया, सबका सामने उसको ऊपर करने लग गया था, लेकिन मेरे बारे में कौन पूछेगा, मेरे बारे में कौन सोचेगा करके ऊपर वाला ने पूछ रहा है पिల్లरा. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా అంటున్నాడు పిల్లలు. అలాంటి మనం ఎప్పుడెప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, అద్భుతంగా అనిపిస్తుంది కదా. కుమారుడు అంట గివ్ ద హానర్ టు ద సన్ అంటున్నాడు. ఇఫ్ ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ యువర్ ఫాదర్, వేర్ ఇస్ మై హానర్ అని అతను అడుగుతున్నాడు పిల్లలు. ఇఫ్ ఐఎమ్ యువర్ మాస్టర్, వేర్ ఇస్ మై రెస్పెక్ట్ అంటున్నాడు. హూ విల్ ఫియర్ ఆఫ్ మీ అంటున్నాడు పిల్లలు. ఆయన అడిగే మాటలు కూడా అద్భుతంగా అనిపించట్లేదు పిల్లలు. ఆయన దేవుడు అయితే, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా. ఇదే మాట ఇలా ఉంచుకొని పిల్లలు ఒక మంచి మాట ఇర్మియా గారు చూడండి పిల్లలు, జెర్మియా చాప్టర్ 3 చూడండి పిల్లలు, ఒక మంచి మాట మాట్లాడుతున్నారు 4వ వచనంలో. జెర్మియా 4వ అధ్యాయం 3వ అధ్యాయం. నా తండ్రి చిన్నప్పటి నుండి నా చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచున్నావా అంటున్నాడు పిల్లరా. ఈ మాట చూడండి పిల్లరా. वो ऊपर वाला ने पूछ रहे कि बचपन से आपका पिता का हाथ पकड़ के आप चलना सीखा, चला था, उसी को आप बड़ा होके भी उसको रोशन कर रहे हैं.
तो ये दोनों को जो फायदा किया था, मैं ही, आपका बाबा को भी फायदा हमने किया था, फिर आपको भी मैंने यही किया था, फिर अब दोनों चल रहे हैं, मतलब मैं ही है, उसका कारण मैं ही है ना, फिर मेरे बारे में क्यों नहीं सोच रहे करके बोल रहे हैं। ये क्या बोल रहे कि मैं आपका दोस्त हूं करके बोल रहे, कभी अभी से नहीं, आपको बचपन से की करके, उससे और भी दूर जाएगा तो बोल रहे मदर्स की वूम में भी हम उधर था, उसी टाइम से आपका मैं दोस्त हूं, मेरे बारे में कौन सोचेगा, मेरे बारे में రోషన్ కోన్ కరేగా करके पूछ रहे हैं। ఏమంటే మాట చూస్తుంటే నిజంగా చెప్తున్నాను, ఈ మాట ఫాదర్స్ డే రోజు ఇలా తగిలిందండి, నిజంగా అనుకుంటున్నాను కదా ఇది ఎప్పుడు బయటికి తీసుకొద్దామని అనిపించింది। ఆ మాట చూడండి పిల్లలు, మళ్ళీ చూడండి పిల్లలు, అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు ఎప్పుడు చెప్తున్నారు, నేను నీ చెలికాన్ని అని, నువ్వు ఎవరు ఏ రోజైనా నువ్వు అన్నావా నా తాని? చెలికాడంటే స్నేహితుడు, నువ్వు నా ఫ్రెండు తండ్రి అని నువ్వు ఏ రోజున అన్నావా? నా తండ్రి చేయి పట్టుకుని నడిపించేశాడు, నాకు అన్నీ చేశాడు నా తండ్రి అని నీ తండ్రి గురించి అంతగా గొప్ప చెప్తున్నావు కదా। నీ తండ్రి నిజంగా ఆలోచించండి పిల్లలు, తల్లి గర్భంలో బిడ్డ పడ్డది మొదలుకొని తను పుట్టిన తర్వాత ఊహ తెలిసేవరకు అంటే తండ్రి అని చెప్పడానికి ఎన్ని రోజులు పడుతుంది బిడ్డకు? ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? తల్లులు చెప్పండి, మీ భర్తల్ని పరిచయం చేయడానికి బాబుకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 5 సంవత్సరాలు పట్టిందండి? ఇది కూడా టఫ్ అయినా మీకు అడగదానికి? 5 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుందండి, 2 సంవత్సరాలు పడుతుందండి, 2 సంవత్సరాలు పడుతుందండి, 2 సంవత్సరాలు పడుతుందా? 2 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డకు తెలిసి నేను నా తండ్రి అని। కానీ దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతుంది ఏంటంటే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినాయి నీకు తెలియదు। ఇంకా కీర్తన భాగంలో మాట్లాడుతుంటాను 139 కీర్తనలో, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను అంటాడు పిల్ల। ఎక్కడ చూసాయంట అంటే, ఎక్కడ చూసాయంట? తల్లి గర్భంలోను అంటాడు పిల్ల। అంటే అక్కడి నుంచి ఒక బిడ్డను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు। ఈ లోకంలోకి వచ్చిన తండ్రి ఒక 2 సంవత్సరాల బిడ్డ ఎదిగిన తర్వాత నీవే నా తండ్రి నీ బిడ్డకు తెలిసిన తర్వాత, ఆడు నా కుమారుడు అని తెలిసిన తర్వాత చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు। 2 साल के बाद में बच्चा को बाबा ने हाथ दे के बड़ा करते थे, उसके साथ चलना सिखाता है, वो चलता है, गिरता है, वो बात करता है, ये सब कुछ बहुत अच्छा लगता है। ये बात ऊपर वाले ने कह रहा है, यीशु मसीह ने कह रहा है कि हम जब से साथ था, जब ही आपका माँ का गोद में तब था ना, अब जब जैसा वो राइस का चावल का सेम से वो सीड्स का वो फर्टिलाइजर का जैसा था, तब से मैं आपको जानना चालू किया था, मैंने आपको सब कुछ दिया था, उसी टाइम से मैं था, तभी भी आपको जभी भी ఈవెన్ దో ఇప్పుడు కూడా ఫ్రమ్ ద ఇయర్స్ ఆఫ్ బిగినింగ్ అంటాడు పిల్లల, ద ఓల్డ్ ఇయర్స్ నుంచి అంటే ఫ్రమ్ ద పాస్ట్ ఇయర్స్ నుంచి, తల్లి గర్భంలో నుంచి, ఊంలో నుంచి నేను నీతో ఉన్నాను కదా। ఏ రోజు నా తండ్రి నువ్వు నా చెలికాడవు, నేను నీ ఫ్రెండును అని ఏ రోజు నాకు మొర్ర పెట్టావురా అన్నట్టుగా తండ్రి వేదంతో మాట్లాడినట్టు అనిపించట్లేదు పిల్లలు? గుండెలో అది బాధ అంతా కూడా చూపించుకుంటూ, లోకంలో 60 సంవత్సరాలకు ఒక తండ్రి ఉంటేనే అతన్ని కీర్తి ప్రతిష్టలే అంత పెద్దగా చూపించేస్తాం పిల్లలు। ఇవన్నిటికీ కారణం నేను కదా, నీ తండ్రిని కలుగజేసింది నేనే, నిన్ను కలుగజేసింది నేనే, గర్భంలో నిన్ను రూపించింది నేనే కదా। ఇవన్నిటికీ కారణమైన నన్ను అంత తొందరగా నువ్వు ఎలా మర్చిపోయావు? నన్ను విసర్జించేసావు ఎలాగా? నువ్వు అరచేతుల్లో నేను చెక్కుకున్నాను అంటాడు కదా పిల్లలు। అంటే అద్భుతం అనిపించలేదు? అంటే ఈ లోకంలో ఫాదర్స్ డే రావడము, ఈ తండ్రిని పక్కన పెట్టినా పర్లేదు, నా తండ్రిని పక్కన పెట్టొద్దని ఆయన గురించి ఇంకా గొప్పగా ఆలోచించాలని మనసు రాదు పిల్లలు? ఎంత అద్భుతం అనిపించింది? ఏ రోజైనా నువ్వు నా తండ్రివి, నీ నా స్నేహితుడు అని ఎప్పుడన్నా నువ్వు చెప్పావా అని మనస్ఫూర్తిగా బాధతో అడిగినట్టుగా లేదు పిల్లల తండ్రి మాట। గతించిన దినాల్లో ఒక గ్రాటిట్యూడ్ సర్వీస్కి వెళ్ళాం పిల్లల, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్, ఇద్దరం కలిసి సేవకులు కలిసి వెళ్ళాం। అక్కడ వెళ్ళిన తర్వాత ఒక మంచి అంటే టెస్ట్ మనీ విన్నాం పిల్లల। ఆ బిడ్డ యొక్క ఒక అరచేతంతా బిడ్డేనంట పిల్లల, తీసుకొచ్చి ఒక ఎర్లీ స్టేజ్లోనే డెలివరీ అయిపోయింది, తీసేశారు, అంటే ఎన్ఐసీలో పెట్టేసి ఆ చిన్న బిడ్డకైనా కానీ ఆక్సిజన్ పెట్టి చూస్తున్నారు పిల్లలు। అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ టెస్ట్ మనీ ఉంటే నిజంగా ఒక చలన అంటే మనసు కొద్దిగా బాగా అనిపించింది। ఆ బిడ్డను చూస్తూ బిడ్డ బ్రతుకుతున్నా లేదనుకున్నాడు। ఒక 1 ఇయర్ తర్వాత ఆ బిడ్డ సర్వీస్ అంటే 1 ఇయర్ పాస్ అయిన తర్వాత ఒక మంచి బర్త్డే సెలబ్రేషన్కు కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నారు పిల్లలు। ఆ గ్రాటిట్యూడ్ సర్వీస్లో మాట్లాడుతుందంటే ఆ అరచేతి అంత బాబుని చూస్తూ ఉంటేనంట, దేవా ఈ బిడ్డ బ్రతుకుతాడా? ఏం చేయగలుగుతాం పిల్లరా? మనం ఏం చేయగలుగుతాం పిల్లరా? ఒక విత్తనం నాటే మట్టుకే మన బాధ్యత అనుకుంటాం, నీళ్లు పోసే మట్టుకే మన బాధ్యత అనుకుంటాం। ఇప్పుడు తల్లి గర్భంలో ఒక బియ్యపు గింజగా ఆ రూపం ఏర్పడుతున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం పిల్లరా? తల్లి ఏం చేయగలుగుతుంది? అది ఎదగాలన్నా ఆయనే చేతుల్లోనే ఉంది।
అది బయటకు రావాలన్నా ఆయన చేతిలో ఉంది. అలాంటి చిన్న అవయవం ఎదిగి పిల్లన అలాంటి భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు మాట్లాడకపోయినా ప్రాబ్లమే, మాట్లాడినా ప్రాబ్లమే, సరిగా మాటలు రాకపోయినా ప్రాబ్లమే, కాళ్ళు సరిగా నడకలు మంచిగా పెట్టిన చేతులు దగ్గర పెట్టుకోకుండా కాళ్ళు దగ్గర పెట్టుకోకుండా ప్రాబ్లమే, పడిపోయిన ప్రాబ్లమే, నేను నిలబడతాడు లేడా అనిపిస్తుంటుంది, మాట్లాడతాడో లేదా అనిపిస్తుంది. అంటే ఇంత చేస్తున్నాను కదా, అసలు నేను కనిపించట్లేదా? ఆ మాట ఆయన టెస్ట్ మనలో వింటుండే నీకు నిజంగా ఒక తగిలినట్టు అనిపించింది మాట. నిజమే కదా పిల్లలు, మనం ఏం చేయగలుగుతాం పిల్లలు? మనం ఈజీగా ఒక ఫాదర్ గురించి మనం అంత గొప్పగా చూపిస్తున్నాం, కానీ వీటన్నింటి కలిగి చేసింది ఆయనే కదా. మరి ఆయన ఇంకెంత గొప్పగా చూపించాలి మనం, ఆయన ఇంకెంత గొప్పగా మనం రోషన్ చేయాలి పిల్లలు. అందరిని పుట్టించింది ఆయన అయితే, అందరిని కలుగజేసింది ఆయన అయితే, అవయాలు నిర్మించి నిజంగా చెప్పాలంటే పిల్లల ఆషమాషిగానే మనం పుట్టేశాం. మన జీవితంలో కూడా ఆషమాషిగానే పిల్లలు వచ్చేసారు పిల్లలు. ఈ మధ్యలోనే ఒక సంఘటన రీసెంట్గానే, అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే పిల్లల, ఆ మధ్యకాలంలో మనము టెస్ట్ బేబీ గురించి మీరు విన్నారు కదా పిల్లల, విన్నారు కదా. ఆ టెస్ట్ బేబీలో అంటే ఒక తల్లిలో నుంచి తండ్రిలో నుంచి ఇవన్నీ తీసుకొని అది పోగు చేసిన తర్వాత ఒక పిండంగా ఫామ్ అయిన తర్వాత ఆ పిండాన్ని ఒక తల్లి గర్భంలో పెడుతూ ఉంటే, అలా పెట్టిన తర్వాత గర్భంలోనే తీసుకొచ్చి ప్రవేశపెడుతున్నట్టు పిల్లరా. ఎందుకు చెప్తున్నట్టు ఒక తల్లి ఒక టెస్ట్ మనీ పిల్లరా, అలా పెట్టిన తర్వాత ఒకసారి ఫెయిల్ అయిపోయిందంట పిల్లరా. తల్లి గర్భంలో పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అటెంప్ట్లో కూడా మళ్ళీ ఫెయిల్ అయిపోయిందంట. అంటే ఇద్దరి కణాలు తీసుకొని ఫామ్ చేసి అండంగా ఫలదీకరణ చెందిన తర్వాత తల్లి గర్భంలో భూమిలో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం కూడా ఫెయిల్ అయిపోయింది. అమ్మ ఇలా ఎందుకు అవుతుంది సార్ అంటే, ఏమన్నా దేవుళ్ళమా అని డాక్టర్స్ అంటున్నారంట. అంటే నేనేమనుకున్నా అంటే ఈ టెస్ట్ బేబీ అందరికీ అయిపోతుందిలే అని అనుకున్నాను నేను, నిజంగా చెప్పాలనుకుంటే. అలా ఫోర్త్ అటెంప్ట్లో కూడా అది అవ్వట్లేదంట పిల్లరా. తీరా అనుకున్నారంట, అమ్మ నీకు అవ్వదు పో అన్నారంట. ప్రతి అటెంప్ట్లో 80,000 ఇండియన్ రూపీస్ పిల్లరా. అలా 4 టైమ్స్లో ఆల్మోస్ట్ ఎంత అయిందండి? 3,20,000 అండి. శాలరీ కరెక్ట్గా తీసుకుంటున్నారా? 3,50,000 ఈరికే పోయాను పిల్ల. ఆమె బాధ అంత ఇంత కాదు పిల్లరా. ఆ మాట అంటే ఎందుకు మాట చెప్తున్నంటే, అంత ఈజీగా ఆ టెస్ట్ బేబీ కూడా కాదంట పిల్లరా. ఆ తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన తర్వాత మన బాడీలో యాంటీబ్యాక్టీరియా ఉంటుంది కదా పిల్లరా. ఏదైనా ఒకటి మన లోపల ఇంజెక్ట్ అవుతుంటే అది వెంటనే దాడి చేస్తాయంట. ప్రతిసారి ప్రవేశపెట్టిన ప్రతిసారి అవి దాడి చేయడం అంటే ఈ పిండం చనిపోవడం జరుగుతుందంట పిల్లరా. ఆ తల్లి వేదన అంత ఇంత కాదు పిల్లరా. అంటే 4 టైమ్స్ కూడా జరిగిన తర్వాత అమ్మ నీకు కష్టం ఇది కాదు పో అని పంపించేస్తారంట పిల్లలు. కాబట్టి లోపల ఇలాంటి ప్రాసెస్లో జరగలేకపోతుంటే కళ్ళ ముందుగా 9 మాసాలు మోసుకున్న తర్వాత ఇంచుమించు 277 రోజులు, 300 రోజులు తల్లి గర్భంలో ఎదిగిన బిడ్డను మన చేతిలో పెట్టిన తర్వాత వారు ఎదుగుతుంటే వాడు తండ్రి గురించి కానీ, ఇప్పుడు ఏమని చెప్తారు పిల్లలు? ఒక తండ్రి గురించి, ఒక ఫాదర్ గురించి ఒక సమ్మరైజ్ చేసి ఒక వర్డ్లో చెప్పమంటే మీరు ఏం చెప్తారు? లడ్డుగా అడిగామనుకునే వాడు డైలీ అదే చెప్పని చేస్తున్నాడు. ఈ మధ్య మీ ఫాదర్ గురించి ఒక సెంటెన్స్లో చెప్పు. మీ ఫాదర్ డైలీ అదే చెప్పని చేస్తున్నాడు, లైఫ్ ఇస్ మై ఫాదర్, అదే చెప్తున్నాడు. అది కాదురా బాబు, మనం అంతా అది ఇంత కాదు, మనందరి వెనకాల దేవుడు ఉన్నాడు పిల్లలు. మనం ఆషామాషిగా బయటకు వచ్చేసాం కాబట్టి మనకు అర్థమవట్లేదు పిల్లలు. అది ఆ సఫర్ చేసుకుని అంత పెయిన్ భరించి బయటకు వచ్చిన వాళ్ళని అడుగుతూ తెలుస్తుంది పిల్లలు. ఆయనకు ఆ విలువ గతించిన దినంలో సహోదరులు టెస్ట్ మీద విన్నప్పుడు వాళ్ళని అడుగుతూ చెప్తారు పిల్లలు. అంత ఇంత కాదు, కళ్ళ ముంగట ఇంత అరచేతంత బిడ్డ ఇప్పుడు ఎదిగి 1 సంవత్సరం పూర్తి చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఎన్ని చేసినా తక్కువని ఈ కృతజ్ఞత కొడుక పెట్టుకున్నామన్నారు పిల్లలు. మన జీవితంలో పిల్లలు మనం ఈ లోక తండ్రిని ఆయన ఇప్పుడు ఎదిగి మన బిడ్డ ఎదిగిన తర్వాత మోస్తూ అన్నీ చూపించడానికి పెద్ద చేసిన తర్వాత ఒక మాట వినకపోతే ఆయన మాటను బట్టి తిడుతూ ఉంటాడు పిల్లలు, కొడుతూ ఉంటాడు, దండిస్తూ ఉంటాడు. ఏం పర్లేదులేండి మా తండ్రి అని ఒక లైట్ తీసుకుంటాం పిల్లలు. మీ తండ్రిని మా తండ్రిని మన పిల్లలందరూ పుట్టించిన ఆయన ఒకవేళ దండిస్తే ఈ రోజుల్లో ఎవరు లైట్ తీసుకుంటున్నారు పిల్లలు? సావాసమేమి అద్దనుకుంటాం. ఈ మాట మా కోసమే చెప్పిండు, మేము అక్కర్లేదు ఈ మాట, ఆయన చెప్పినప్పుడు వింటాం కానీ ఈయన చెప్పినప్పుడు మనం వినకుండా ఉంటాం. అంటే దేవుడు గద్దిస్తాడా పిల్లలు? దేవుడు గద్దిస్తాడండి? గద్దిస్తాడండి. घर में माँ बाप जो कुछ बोलेगा तो हम बोलेगा नहीं, अपना माँ बाप है और डांटेगा तो भी चलेगा, कुछ मारेगा तो भी चलेगा, कुछ बोलेगा तो चलेगा। क्यों? वो लोग अपने बचपन से हम लोग को पाला हुआ जन्म दिया करके बोलेंगे। बस ऊपर वाला कुछ बोलेगा तो वचन के बारे में कुछ ने हम लोग जो पढ़ते ही वक्त हमको मालूम पड़ जाता है ये हमारा ऊपर कुछ प्रभावित कर रहे हैं, जो वचन सुन के हमारा दर्द हो जाता है। नहीं हम कल से जाना ही बंद कर देंगे, हम उसके बारे में सोचना ही बंद करेंगे। ऐसे ही अपना आप लोग ऐसा नहीं होगा, लेकिन अपना तेलुगु वाला ऐसा ही है। कुछ पास्टर ने कुछ बोल दिया तो बस खत्म, हम पास्टर के लिए आते हैं चर्च में,
पास्टर के लिए आते हैं, हमारे लिए अच्छा बोलेगा तो पास्टर के लिए आएंगे, उसको रोशन करेंगे, बस यही पास्टर अच्छा है, वो दोनों सही नहीं है। दूसरा हफ्ते में और हमारा स्टेटमेंट बदल जाता है। అవి సబ్కా సామ్నే పిల్లలు అదే మాట చెప్తున్నాను పిల్లరా. మన వాళ్ళు తెలుగు హిందువులు అలా లేరు కానీ మన తెలుగు వాళ్ళు అలాగే ఉంటారు. మన దేవుని యొక్క మాట మనకు ప్రభావితం అయినప్పుడు, మనకు తగిలినప్పుడు వీళ్ళు ప్రతిసారి మా గురించే చెప్తాడు. పర్పస్ ఏంటో పిల్లరా, వాక్యం తెలిసిన సేవకుడు ఒకరిని హట్టు చేయాలనుకోడు పిల్లరా. ఆ మాట ఎంతవరకు రీచ్ అయ్యే వరకు తగులుతుందా, ఎప్పుడైతే ప్రిపేర్ అయిన మాటను మనం సిద్ధపడినప్పుడు నా హృదయాన్ని తాకంది నేను ఇంకొకరు బయటకు చెప్పడానికి నేను ఇష్టపడే పడను. అది నన్ను నిజంగా అదేదైనా మోటివ్ చేసినట్టు ఉంటేనే అది బయటకు తీసుకురావాలి ఇష్టపడతాను. నిన్ను గాయపరిచి నాకేం వచ్చేది ఉంది, నా పక్కింటోడివి కాదు, అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న నా పాలుని కావు, అంతే కదండి. దేవుని మాట నన్ను తగిలినప్పుడు ఆ మాట నిన్ను తగిలితే నిజంగా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతే అద్భుతం కదా. ఒక మాట నిజంగా దేవుని మాట వల్ల నువ్వు మారవంటే ఇంకా ఒక సేవకు అంతకు మించి ఏం కావాలి పిల్లరా? అదే కావాలి కదా పిల్లలు. ఒక 60 మందిలో నీకు ఒక్కడికే మాట, నీకు ఒక్కడికే ఆ మాట ఏదో తగిలినట్టు అనిపిస్తూ ఉంటే వాక్యం ప్రాబ్లం అంటావా, మన ప్రాబ్లం అంటారా? మనమే ప్రాబ్లం కదా. దేవుడు కూడా ఆ మాట దండించి నీతో మాట్లాడుతున్నప్పుడు అంట మనల్ని సరి చేసుకోవాలంట పిల్లలు. అదే మాట చెప్తాడు. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక వచ్చిన పిల్లలు త్వరగా ముంచేద్దాం పిల్లలు, టైం దగ్గరికి వచ్చేసింది. 12వ అధ్యాయం వచ్చిన పిల్లలు, ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం ఉంచుకొని మాట్లాడుతున్న పిల్లలు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించిన వాడిని శిక్షించి తాను మాటను ఒకసారి అండర్ చేసుకుని పిల్లలు, తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అంటాడు. ఎవరినంట పిల్లరా? తాను స్వీకరించు అని అంటున్నాడు. తను అంటే ప్రేమించే వాడిని అంట దండిస్తానంట. ఎందుకు స్వీకరించాలనుకున్నాడు? అలాంటి వాడిని పరలోక రాజ్యంలో నిన్ను చూడాలనుకుంటున్నాడు, నన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్ళాలనుకున్నాడు. అలాంటి వారినే దండిస్తాడంట, అలాంటి వారినే శిక్షిస్తాడంట పిల్లలు. మీరు ఒకసారి ఆలోచించారు పిల్లలు. స్కూల్లో కొంతమంది ఉన్నారు, క్లాస్లో కొంతమంది ఉన్నారు, కంపెనీలో కొంతమంది ఉన్నారు. ఎవరైతే పని చేస్తారో వారికే చెప్తారు పిల్లలు, పని చేయవాన్ని అంతగా పట్టించుకోరు కూడా. ఏదైనా మాట మనకు తగులుతుందంటే ఈ మాటను బట్టి మనం సరైన రీతిలో మార్చుకోవాలనే విషయం మనకు అర్థమైపోవాలి, అంతే కదండి. దావీదు గారి జీవితం కూడా అదే అనిపిస్తుంది. ఆయన అదే అనుకున్నాడు, నువ్వు నన్ను దండించడం ఏంటి ప్రభు అని ఎప్పుడు దేవుని ఒక ప్రశ్న ఎత్తలేదు పిల్లగా. అంటే నేను ఏదో తప్పు చేశాను, దానికి కారణమే ఈ ప్రతిఫలం, దీన్ని బట్టి నేను సరి చేసుకోవాలి. దీంట్లో కనుక నేను సరి అయినట్టుగా నేను బ్రతికితే నా జీవితం రంగులమయమైపోతుందన్న ఉద్దేశంతో ప్రతి దానికి తలొగ్గిపోయాడు పిల్లగా. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను స్వీకరించు ప్రతి వాడిని అంటున్నాడు. ఆయన స్వీకరిస్తానంట పిల్లగా. తండ్రితో పాటు నువ్వు ఉండాలనుకుంటున్నాడు కాబట్టే నిన్ను దండించాలనుకుంటున్నాడు పిల్లగా. ఆయన దండించినప్పుడు అంట ఆయన శిక్షను నువ్వు తృణీకరించకు అంటున్నాడు పిల్లగా. కొంతమంది ఉంటారు పిల్లగా, మారని అని తెలిసినప్పుడు దేవుడు వాడిని పట్టించుకోవడం కూడా మానేస్తాడు పిల్లగా. తనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది పిల్లగా, తనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ను క్రాస్ చేసి ఎవరైనా వెళ్తున్నారు అనుకుంటే అస్సలు పట్టించుకోవడం. నీ వల్ల నా వల్ల ఆయన కొరిగేది ఏమీ లేదు పిల్లగా. అంటే మనం అలా అనుకోవాలి పిల్లగా. వాళ్ళు వినే ఉద్దేశంలో ఉన్నారు, నేను స్వీకరించే విశ్వాసులు అయితేనే నేను వారికి కొన్ని మాటలు చెప్పి నేను మార్చుకుంటానని దేవుడు అనుకుంటానంట. కొంతమంది ఉంటారు అనుకోండి, వారు మారని వాడిని ఏమంటాడంటే వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాను అంటాడు పిల్లలు. రోమిల రాసిన పత్రిక మనం చూస్తూ ఉంటాం 1:28 వర్షంలో. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా మంచి మాట మాట్లాడుతుంది. అదే మాట ఇక్కడ ఒక మంచి మాట కిందికి చూసినట్లయితే పిల్లరా, కిందికి చదువు. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అంటున్నారు పిల్లరా. ఆ హెచ్చరికను మాత్రం మీరు మర్చిపోదంటారు పిల్లలు. మార్చుకో చూడండి పిల్లలు, రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం త్వరగా ముంచేది పిల్లలు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనులకు పోయి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారి కొండ్రెగాండును, అపవాదకులను, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులు. ఇంకా కింది చూస్తూ ఉంటే పిల్లరా, ఎవరైతే దేవునికి లోబడిన వారిలో వీళ్ళంటి కార్యక్రమాలు ఉంటాయంటే దేవుడు వారిని భ్రష్ట మనసుకు తానే అప్పచెప్తాడంట. కానీ ఒకవేళ దేవుడు అంగీకరించు వారినంట, తాను స్వీకరించు వారిని,
जो ऊपर वाले में बोलते हैं हमारे लिए अच्छा लगता है, जो कुछ बोलेगा तो सुधर जाते हैं ना, उसके लिए हम कुछ भी करना चाहते हैं करके ऊपर वाले बोल रहे हैं। अपने समझ जाएगा तो वो किसको डांट मिलेगा? जो करने वाले के लिए डांट मिलता है, जो नहीं करते हम उसको बोलना भी बंद कर देते, वो करेगा नहीं करके हम छोड़ देते उनको। अपना ऊपर వాళ్ళకి ఏయి పిల్లరా, మన ప్రియులైన దేవుని పిల్లలందరితో చెప్తున్నాడు, మీరు కుమార్తెగా స్వీకరించడానికి మిమ్మల్ని దండిస్తాను, మీరు వినేవారు, మీరు లోబర్చుకునేవారు, మీరు మార్చుకునేవారు కాబట్టి మీకు దండన వస్తుంది, అందుకని ప్రభు యొక్క శిక్షను తృణీకరించొద్దు అంటాడు. తల్లిదండ్రులు ఈ లోకంలో తండ్రి శిక్షిస్తే కుమార్తెకు బాగా అంటే పెయిన్ ఉంటుందంట పిల్లల. తల్లి ఎన్ని మాటలన్నా బాగా అనిపించిందంట. నిజమేనంటారా? తల్లులందరికీ బాగా తెలుసు పిల్లరా, నిజమేనండి. మమ్మీ ఎన్ని అన్నా కానీ బిడ్డకి ఏం బాధ ఉన్నాయంట పిల్లరా. పప్ప కనుక అంటే తండ్రి కనుక ఫాదర్ కనుక తిడితే మాత్రం ఆ రోజంతా ఏడ్చేస్తానండి. ఏమీ లేదు, కొద్దిగా శబ్దం ఎక్కువ చేస్తే సౌండ్ ఎక్కువ చేస్తే సరిపోతుంది. దేవుడు కూడా అదే మాట ఏంటంటే, ఆ మాట ఒకవేళ తండ్రి కనుక గద్దిస్తేనంట ఆ గద్దింపు నువ్వు ధృవీకరించొద్దు. మాట ఒకవేళ నీ దగ్గర వచ్చి నేను సరి చేయడానికి ఇష్టపడుతుంటే ఆ మాటను సాత్వికంతో నువ్వు అంగీకరించు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ దేవుడు విడిచిపెట్టేసారు అనుకోండి, మనుషులు ఎలా ఉండబోతుంటే అబద్ధం లాగేవారు, కల్పించేవారు, కొండేగాన్రు, ఇక్కడ మాటలు అక్కడికి తీసుకెళ్ళిపోతారు, అక్కడ ఏమి ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ చెప్పి ఒక అతన్ని మంచి చేసుకున్నాం అనుకోండి పిల్లలు, ఇవన్నీ చెప్పి ఒక ఆమెను మంచి చేసుకున్నారు అనుకోండి, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకెవరి గురించి చెప్తారు? మీరు లేని రోజు మీ గురించి ఇంకొకరికి చెప్తున్నాను. అందుకని ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండి, ఎప్పుడైతే అలాంటి మాటలు వింటున్నారో అక్కడ నుంచి లేచిపోండి. ఈరోజు ఆవిడ గురించి చెప్పిన ఆయన గురించి చెప్పిన ఆయన, నా గురించి చెప్పిన ఆయన, వీళ్ళ గురించి నాతో చెప్పిన ఆయన, రేపటి రోజున నా గురించి వాళ్ళకు కూడా చెప్తారు. అందుకని ఇలాంటివి మాకు చాలా దూరంగా ఉండాలి పిల్లలు. నిజంగా చెప్తున్నాను, ఇది భక్తి పరులకు, నీతి పరులకు, దేవుని పిల్లలు అనుకున్న వారికి ఇది మంచిది కానే కాదు పిల్లలు. जिसने अपना बारे में गलत दूसरे को बोलना चालू किया, उससे अब बहुत दूर चले जाना मांगता है. वो कभी भी क्या कहने के चाहता है, वो उसके बारे में अभी आज बोलना चालू किया ना, हम जो जिस दिन नहीं है हमारे बारे में दूसरे को बोलना चालू करेगा. तो इसने ऊपर वाले कहता है कि हमारा डांट अगर सही वक्त में आपको कुछ लग गया, उसने सुधारने के लिए सीखो. हमने सही रास्ता से आपको लेने जाएंगे. आपका ऊपर हमारा प्यार हमेशा के लिए रहेगा, क्योंकि हमने आपको जन्म दिया था. यीशु मसीह ने कहते हैं कि अपना माँ बाप ने आपको छोड़ भी सकता है, आपको भूल भी सकते हैं. हम छोड़ने वाले भी नहीं है, कभी भूलने वाले भी नहीं है, लेकिन आपका रास्ता सही होना चाहिए. हर कदम में हमारा हाथ होएगा करके ऊपर वाला बोल रहे. పిల్లల నిజంగా అంటే వాళ్ళకి అర్థమవడానికి ఒక మాట చెప్తున్నాను, కానీ నిజంగా మనం ఆలోచించే మాట ఏంటంటే పిల్లల, నిజంగా మైండ్ బద్దలైపోయే మాట. నిన్న కన్న తండ్రి నువ్వు ఎలా మర్చిపోతావు అంటున్నాడు పిల్లల. ఈ లోకంలో పిల్లల, నువ్వు 2 సంవత్సరాల తర్వాత నీకు తండ్రి అని తెలిసిపోయింది. నువ్వు గర్భం నుంచి నువ్వు బయటకు రాకపోతే నీ తల్లి లేదు, నీకు తండ్రి లేదు. కానీ అక్కడ కూడా ఆయన హస్తం ఉంది పిల్లల. తల్లి గర్భంలో కూడా ఆయన హస్తం ఉంది. అలాంటి ఆయన్ని మనం ఎలా మర్చిపోతాం పిల్లల? ఆయన వేదన నువ్వు అర్థమవుతుంటే దేవుని మీద ప్రేమ అమితంగా పెరిగిపోతుంది పిల్లల. లోకంలో చాలా మట్టికి నువ్వు దూరంగా ఉంటావు, వ్యసనాలకు దూరంగా ఉంటావు, చెడు మార్గానికి దూరంగా ఉంటావు. భక్తిగా జీవించడానికి నీ ఎల్లప్పుడూ నీ హృదయం నేను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎప్పుడు గ్రాటిట్యూడ్గా ఉంటావు సంఘంలో, ఆయన చేసిన మేలును బట్టి, ఆయన ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ప్రతి ఉద్యోగాన్ని బట్టి ఎల్లప్పుడూ హృదయస్తులు చెల్లించేవారుగా ఉంటాం. ఇవన్నిటిని అవలంబించుకొని మాట్లాడుతూ ఉంటే పిల్లల, తండ్రి మీద ప్రేమ అమితంగా పెరిగిపోతుంది పిల్లల. అది కావాలనుకుంటున్నాడు పిల్లల. కానీ జనుల్లో అలాంటి ప్రేమ లేవంటున్నాడు, కలుషితమైపోయింది అంటాడు. ఓర్షే కానీ యోవేల్లో మాట్లాడుతూ ఉంటారు, నేను మీ గురించి గొప్పగా మాట్లాడుకున్నాను, నన్నే విసర్జించిపోయారు, నేను ఏం చేయాలయ్యా అంటాడు. గతించిన దీనిలో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాను పిల్లల. అయిపోయింది పిల్లలు, ముంచేస్తాను. ముంబైలో ఒక రెస్టారెంట్ బ్లాస్ట్ జరిగింది కదా పిల్లల, తాజ్ రెస్టారెంట్లో మన గత కొన్ని సంవత్సరాలు 1996లో జరిగింది. అక్కడ ఒక హంతకుడు ఉన్నాడు, కసబ్ గురించి మనం విన్నాం, ఉరి శిక్ష పడింది. ఆయన గురించి కొన్ని సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత, చేయలేదు అంతమేమా నీ తండ్రి నీ కుమారుడు ఇలా చేశాడు కదా అని తల్లి దగ్గరికి పోయి ప్రశ్నిస్తానంట. తన తల్లి అంటుందంట, నా కుమారుడు అలాంటి కాదు అంటుందంట పిల్లల. అంటే లైవ్ స్క్రోలింగ్ కూడా జరుగుతుంది, టీవీలో వస్తుంది, వీళ్ళంతమందిని చంపేశారు కదా అంటే నా కుమారుడు అలాంటి కాదంటుందంట పిల్లల. అంటే తండ్రి ఆ తల్లి ఏంటంటే మీరు ఎన్నైనా చేయలేదు కానీ నా కుమారుడు అలాంటి కాదంటున్నాడు. అంటే చిన్న బర్త్ నుంచి బై బర్త్ వాడు మంచుడండి, ఎదుటోడికి హాని చేయాలనుకోలేదు. కానీ తనతో పాటు చేరిన వాళ్ళు ఉన్నా చూసానా, ఇది చేయనా అది చేయనా వారికి నేర్పి వాడు బాగా నూరి పోసి వారి హృదయాలంతా కూడా చెడునంతా నింపేసిన తర్వాత వాడు అలా తయారైపోయింది. నాకు మనసు మంచిదని అంటుంది పిల్లలు. తల్లి మనసు ఒప్పుకోవట్లేదు. అలాగే దేవుడు కూడా అదే మాట మాట్లాడుతూ పిల్లలు, నా ప్రజలు అబద్ధం ఆడనేరని ప్రజలు అంటాడు పిల్లలు. ఆయనకు చాలా ఫేత్ ఉంది పిల్లలు. ఇంకొక మంచి మాట ఏంటంటే, ఒక మాట చూడండి పిల్లలు, ఎఫెసీ రాష్ట్రపతిలో 1వ అధ్యాయం, ఆ మాట చూసుకొని ముగించండి పిల్లలు. 1వ అధ్యాయం త్వరగా తీయండి పిల్లలు, 12వ వర్షం చూడండి పిల్లలు. మరియు
క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అంటున్న పిల్ల. చూడండి పిల్ల మాట, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అంటున్నాడు. ఒక ఫేత్ ఉందంట పిల్లల, హోప్ ఉందంట. ఎవరి మీద హోప్? ఎవరి మీద ఉందంట? క్రీస్తునందు ఎవరి మీద హోప్ ఉంది? మన మీద ఉందంట. దేవునికి ప్రభువులో ఉందంట, మన మీద ఒక హోప్ ఉందంట, ఒక నమ్మకం ఉంది, ఒక నిరీక్షణ ఉందంట. ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. అంటే మనల్ని ఆ నిత్యత్వంలో నిలబెట్టాలనుకుంటున్నాడు. నువ్వు భూమికి వచ్చావు కాబట్టి తన బ్రతుకుని బట్టి, మన బ్రతుకుని బట్టి ఆయనకు మహిమ, కీర్తి, ప్రతిష్టలు చేకూర్చాలని अपना जीवन का साथ में हमारा जिंदगी की वजह से ऊपर वालों को हमेशा रोशन करना चाहिए करके हमारा जीवन के लिए हर कदम में उनको हर वक्त में हमेशा हमको उसको प्रेज करते ही जाना चाहिए. वही उसका होप में है, उसका अपना सोच में भी वही को सोच रहे. ये बेटा ऊपर आया, बड़ा हो गया, ऊपर गया, सैलरी में अच्छा सैलरी मिल रहा है, जॉब कर रहे हैं, तो जो सैलरी आएगा ऊपर वाला हर कदम में भी उनका साथ दिया ना, तो ये चर्च में जाएगा. हमारा सही वक्त में, बुरा वक्त में ऊपर वाला मेरा साथ दिया था. जो अभी आप अच्छा पोजीशन में आया तो हमने क्या करेगा? उसका हर सर्विस के लिए, उसको भगवान का हर कदम के लिए हम साथ रहेंगे. उसका सर्विस के लिए हम करेंगे. विकारी लोग को में मदद करेंगे. जो पास्टर के लिए सर्विस के लिए वो जो प्रवचन देते हैं उधर में भी जाके हम लोग ऐसा वाला सर्विस का हम कंडक्ट करके हम भी साथ में देंगे. क्योंकि ऊपर वाले हमको साथ दिया था, हम उसके लिए सर्विस के लिए हमारा से जितना होएगा हम उतना करने के लिए हम भी कदम उठाना चाहिए करके वो रोशन करने के लिए वो सोच रहे ऊपर वाला में. ये आगे बढ़ जाएगा, आगे बढ़ते ही मेरे लिए मेरा नाम रोशन करेगा करके ऊपर वाला सोच रहा. దేవుడు కూడా అదే అంటున్నాడండి. క్రీస్తునందట మన మీద నిరీక్షణ ఉందంట పిల్లల. నిరీక్షణ అంటే కదా ఎదురు చూడమని, మనం ఎదురు చూస్తున్నాంట పిల్లల. మనము ఆయనకు మహిమ, కీర్తి, ప్రతిష్టలు చేకూరుస్తామని. చెడుగు కలగజేయకపోయినా పర్లేదు పిల్లల. అంటే లోకంలో మంచి అంటే మంచి మాట మాట్లాడతారు కదా, మనమంట మంచి చేయకపోయినా పర్లేదంట, కానీ చెడు మాత్రం చేయొద్దంట పిల్లల. ఆయన ఏమనంటే అబద్ధం ఆడనేనని ప్రజలు అని దేవుడు అంత మంచి మాటలు మాట్లాడుతుంటే నేను కన్నాను కదా. ఈ లోకంలో మంచి ఒక గ్రాడ్యుయేషన్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి ఒక పిల్లలు వస్తుంటే పిల్లలు చాలా బాగా ఎదుగుతున్నారండి, చక్కగా అన్ని కార్యక్రమాలు ఉన్నారు, చాలా ఒబిడియంట్గా ఉంటారండి, చాలా బాగున్నారని ఒక మంచి ఫ్యామిలీ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. నేను మిమ్మల్ని కన్నాను అన్నాను కదా, దేవుని పిల్లలు అనుకుంటాం కదా. ఇప్పుడు ఆలోచించిన పిల్లల, మీ పిల్లలు అంటే ఇష్టానుసారంగా, మన పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. మీరు అరే మా ఇంట్లో వచ్చిన పిల్లలు వేరే ఒక ఆశ్చర్యం ఉంటుంది కదా పిల్లలు. వాళ్ళ పిల్లలు అలాగే ఉంటారండి, అలాంటి వాళ్ళేనంటే ఎంత అంటే హీనంగా ఉంటుంది. వీళ్ళకి సంస్కారమే నేర్పలేరని మనల్ని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు పిల్లలని మనం చెప్పుకుంటున్నాం కదండి పిల్లలు. మనల్ని చూసి ఏం గొప్ప చేకూర్చబడాలి దేవునికి? లేదండి వీళ్ళు దేవుని పిల్లలే అని ఏ మంచి లక్షణం ఉందని దేవుడికి సంతోషించాలి పిల్లలు మనలో. ఆయన ఈ లోకంలో తండ్రి గురించి గొప్పగా మనం ఎన్నో సూక్తులు రాస్తున్నాం. నిజమే పిల్లలు, తండ్రిని పొగడొద్దని కాదు, తల్లిని పొగడొద్దని కాదు, కానీ ఒక మాట గుర్తుంచుకోండి పిల్లలు, దేవుడు తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు, కానీ తండ్రి స్థానాన్ని మాత్రం ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకు ఇచ్చాడు పిల్లలు. నా స్థానాన్ని నేను ఈ లోకంలో ఉన్న మీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ తండ్రి స్థానం ఇచ్చేస్తాడు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కలిపి ఆ పరమ తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని, ఆయనకు మహిమ చేకూర్చాలని పిల్లలు. ఇలాంటి ఫాదర్స్ డేలు ఎన్నో వస్తూ ఉంటాయి పిల్లలు. ఆ రోజు మట్టుకే గుర్తుంటుంది తండ్రి పాత్ర, తల్లి పాత్ర, కానీ పరమ తండ్రి పాత్ర ఎల్లప్పుడూ నీతో ఉంటాడు పిల్లలు. అందుకని ఆ సంభాషణ అంతా కూడా ప్రభు యొక్క ప్రార్థన విషయంలో నేను పరలోకమందు నా తండ్రిని అంటాడు. అని ఇంతకాలం దేవుడు 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 అని ఎక్కడో దూరాన్ని చూపించేశారు కదా. నేను దేవుణ్ణే కాదు, దేవుడు మాత్రమే కాదు, నేను దేవుణ్ణి, మీ అందరికీ తండ్రిని అని ఒక అవినవ సంబంధాన్ని తీసుకొచ్చేసారు పిల్లలు. తండ్రితో ఉన్నట్టుగా ఆయనతో ఉన్నాం పిల్లలు. ఆయనకు పిల్లలు ఎలాగైతే గొప్పగా బ్రతుకుతారో అలాంటి పిల్లలుగా మన జీవితాన్ని కూడా ఈ లోకంలో గొప్పగా తండ్రికి చూపిద్దాం పిల్లలు. లేదంటే వీరు వాళ్ళ పిల్లలు అన్నట్టు అంతగా అసహించుకున్నట్టుగా కాకుండా పరమ తండ్రి పిల్లల్ని ఇంకెంత గొప్పగా బ్రతకాలి పిల్లలు. మన మాట కానీ మన వాక్యము కానీ, మన పాట కానీ, మన ప్రార్థన కానీ, మన స్థితి కానీ. అప్పుడప్పుడు చూడండి పిల్లలు చర్చికి వచ్చారంటే మన మాటలు వింటుంటే అర్థమవుతుంది వాళ్ళు విసిగెత్తిపోతున్నారు, ఇప్పుడు పడుకుంటారు అన్నట్టు వికెట్ అవుట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు కూడా కూర్చొని వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతుంటారు. కాదు కదా పిల్లలు, ఆయన సన్నిధిలో ఉన్న 2 గంటలండి ఎంత మహిమ చేకూర్చబడాలి పిల్లలు మన స్థితిగతులను బట్టి. అర్జెంట్ అయితే మనం ఏం చేయమనుకోండి, కానీ కొన్ని విషయాలు బట్టి మనం నిజంగా ఆలోచించుకోవాలి పిల్లలు. ప్రతిసారి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా మన స్థితిని బట్టి ఆయనకు మహిమ చేకూర్చే రీతిగా మన జీవనాన్ని కొనసాగిద్దాం పిల్లలు. మన పరమ తండ్రికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి.